ఈరోజు పొదిరేటి సీరియల్లో కథ విషయానికి వస్తే ఏం జరిగింది అంటే కన్నా తన పుట్టుక గురించి తెలుసుకున్నారు. తన తల్లి అలాగే చక్రి వాళ్ళ తల్లి ఒకటే కాదని తెలుసుకున్నాడు. అయినా కూడా తండ్రిది ఒకటే, తల్లులు వేరే అవ్వచ్చు. మాధవు తమ్ముడులా కాకుండా తన సొంత కొడుకులాగా చూసుకుంటాడు కన్నాని. ఇంకా అంతకంటే ఏం కావాలి తనకి? వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి మీ అమ్మ వేరా మా అమ్మ వేరా అని చెప్పి అనడము, నిజం చెప్పడానికి వాళ్ళ నాన్న దగ్గర నుంచి మాట లాగడానికి ఆయన కాలరు పట్టుకొని నిజం చెప్తావా లేదా అనడము. అడుగు, చెప్పు నాన్న ఏంది, నాకు నిజం తెలియాల్సిందే అని చెప్పి మొండికెయ్యి, అప్పుడు ఖచ్చితంగా నిజం చెప్తారు. అట్లాంటిది అతను కాలరు పట్టుకున్నాడు చూసావా, నాకు నచ్చలేదు. మామూలుగా వీళ్ళకి ఎవ్వరికీ చదువు లేదు, ఆ పిల్లోడికి చదువు ఉంది, వాళ్ళు కష్టపడి వాళ్ళు చదివిస్తున్నారు. చదివించింది పెద్దవాళ్ళకి గౌరవం ఇమ్మనే కదా. అది కూడా కాకుండా ఆ లేడీస్ని వాళ్ళ అమ్మ ఎవరో ఈ బజార్ ఎందుకుందని ఎత్తుకునింది, ఆమె ఎత్తుకోవాల్సిన అవసరం ఏముంది? మా అమ్మ ఎత్తుకోకుండా ఈవిడెందుకు ఎత్తుకునింది? మా అమ్మను ఉంచుకున్నావా పెళ్లి చేసుకున్నావా అని వాళ్ళ నాన్న నిలదీయటము, ఆ కాళ్ళు పట్టుకోవడం అయితే నాకు నచ్చలేదు. మీ ఒపీనియన్ చెప్పండి. అంటే ఇది మన ఇళ్ళలో ఇప్పుడు సీరియల్ అంటే ఆల్మోస్ట్ మన ఇళ్ళలో కొన్ని జరుగుతూ ఉంటాయి. మన ఇళ్ళలో జరిగేటివే ఆ సీరియల్స్ అయితే తీస్తూ ఉన్నాము. సో మనము దీని గురించి సీరియల్ చూస్తున్నాం కాబట్టి బాగుంటున్నది కాబట్టి మనం దాని గురించి అయితే డిస్కస్ చేసుకుంటున్నాము. ఇలా పెద్దవాళ్ళని కాళ్ళు పట్టుకోవడము, లేడీస్ని అది ఇదే అని మాట్లాడడము ఎట్టుపోయింది చదువుకున్న సంస్కారం. అది చూసే కదా కొంతమంది కూడా నేర్చుకుంటారు. ఆ ఒక్క విషయంలో మాత్రం నాకు నచ్చలేదు. ఇంకా ఈరోజు కథ విషయానికి వస్తే ఇతను ఉన్నాడు కదా కేశవ, తన స్పానర్ కోసం ఎత్తుక్కుంటూ ఉంటాడు. స్పానర్ ఎత్తుక్కుంటా ఉంటే అంతలోపల అక్కడికి చక్రి వస్తాడు. చక్రి వచ్చేసి నా వైఫ్ ఎట్టుపోయింది అని చెప్పి అడుగుతున్నా. సరే అదేంటది నా వైఫ్ అంటున్నావు ఏంది అంటే, ఆమె లేనప్పుడైనా నా వైఫ్ అనుకోనియాలి కదా అని చెప్పి తనైతే అనుకుంటాడు. ఇంకా అదేంటో అందరితో బాగుంటుంది, నాతో మాత్రమే చికాకుగా ఉంటుంది. ఇప్పుడు అతనితో బాగుంటుంది, నీతో బాగుంటుంది, బయట ఉన్న ఆయనతో బాగుంటుంది, నాతో మాత్రమే ఎందుకు అలా ఉంది అనేసి తనైతే అంటాడు. అంతలోపల అక్కడికి కేశవ ఉండేసి, నువ్వు కూడా వచ్చేసి కొంచెం నిజాలు చెప్పడం నేర్చుకో, అప్పుడు తను నీతో కూడా చాలా బాగుంటుంది అనేసి కేశవ కూడా అంటాడు. ఓ నిజమా, అయితే నీ స్పానర్ అక్కడ లేదు, స్పానర్ ఎత్తుక్కుంటా ఉంటాడులే, అక్కడ నీ స్పానర్ లేదు, అతను తీసుకెళ్ళాడు, చోటు తీసుకెళ్ళాడు అంటే ముందుగా చెప్పాలి కదా అనేసి కేశవ అడుగుతాడు. ఇప్పుడు నిజం చెప్పాను, నువ్వేం చేసావు, నన్ను కొట్టడానికి వచ్చావు, తిట్టడానికి వచ్చావు, అందుకే నేను నిజాలు చెప్పను అని చెప్పేసి అయితే అంటాడు. దానికి సంబంధం లేదనుకో, ఏదో మాట్లాడినాడు అనమాట. ఆ తర్వాత వచ్చేసి వీళ్ళైతే వస్తారు. వీళ్ళు రావడం ఏంటంటే ఇండక్షన్ స్టవ్ తీసుకొస్తారు. అంటే గ్యాస్ అయితే కొరతగా ఉంది కదా, ఆ కొరతని తీర్చుకోవడానికి ఇండక్షన్ స్టవ్ అయితే తీసుకొస్తారు. అదేమంటే ఇండక్షన్ స్టవ్ తీసుకొచ్చామంటే ఇప్పుడు చెప్తారు, ఇప్పుడు అను అదిగో నా పెళ్ళం అని చెప్పి ఇప్పుడాను అని చెప్పి కేశవాత అనేసరికి చక్రి ఏం మాట్లాడు కామ్ ఉంటాడు. ఇదేంటి అంటే ఇండక్షన్ స్టవ్ మనకి గ్యాస్ లేదు కదా అని చెప్తుంది. దాంట్లో నుంచి మంట వస్తుందా అని అడుగుతారు. మాధవకి ఏమీ తెలియదు పాపము. మంట వస్తుంది అనేసరికి నీకు తెలీదా అని చెప్పి చక్రి నవ్వుతాడు. ఎందుకు నవ్వుతున్నావు, నీకు చిన్నప్పటి నుంచి పాలేవో నీళ్ళేవో తెలియకుండా తెలిసే పెరిగావా, నీకు అన్నీ చెప్పింది ఆయనే కదా, ఆయన చూసి నవ్వుతావా అనేసి ఈ అమ్మాయి అయితే అంటుంది, మహాలక్ష్మి అంటుంది. అప్పుడు చెప్తుంది, మనము దీంట్లో వచ్చేసి అన్ని గిన్నెలు పెట్టడానికి లేదు, కొన్ని గిన్నెలు మాత్రమే పెట్టుకోవాలా అని చెప్పి అంటుంది. ఇంకా చక్రి కూడా ఉండేసి, అవునన్న విదేశాల వాళ్ళు వచ్చేసి ఇలా గ్యాస్ తక్కువ వాడతారు, ఇండక్షన్ స్టవ్ ఎక్కువ వాడుకుంటారు, ఎందుకంటే ఇప్పుడు గ్యాస్ లేదు కదా అని చెప్పేసరికి నువ్వెప్పుడు విదేశాలకు పోయావు అని చెప్పి ఫన్నీగా మాట్లాడుకుంటారు. అప్పుడప్పుడు లండన్కి పోవడం, లండన్ అంటే ఏంటి చంపించుకొని పోయేది లండనే కదా, లండన్కి పోతుంటారు కదా అనేసి వాళ్ళైతే మాట్లాడుకుంటారు ఫన్నీగా. అని చెప్తుంది, ఇలా చేసుకోవడానికి లేదు, మనం ఫ్లాట్గా ఉన్న గిన్నెలు మాత్రమే పెట్టుకోవాలా, మష్రూమ్ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను నేను అనేసి అంటే, ఏంటి మీరు చేస్తారా అనేసి, అబ్బా నాకు పని ఉందని చెప్పి ఎవరు వాళ్ళు తప్పించుకుపోవాలని చేస్తారు, కాదు నేను చేయట్లేదు పెద్దవి చేస్తారు, మనమంతా హెల్ప్ చేద్దాంలే అని చెప్పేసి అంటుంది. అనేసరికి సరే అని చెప్పి వైనంగా చేసుకొని తినడానికి అయితే కూర్చుంటారు. ఫస్ట్ భయపడతారు. చక్కెర తినడానికి భయపడేసరికి తినొచ్చు పర్వాలేదు తిను అని చెప్పనేసరికి, ఎందుకంటే వాళ్ళ నాన్న చెప్పారు కదా ఏదైనా ప్రయోగం చేయాలంటే ఆ ఎలుక ప్రయోగం చెయ్యని చెప్పి చక్కెరకి చెప్పారు కదా, ఆ విధంగానే ఎలుకకు పెట్టాలని చెప్పేసి అందరూ కలిసి ఎలుక్కి పెడతారనమాట. కొంచెం తిని చూస్తాడు, టేస్ట్ సూపర్ ఉంది, మొత్తం నాకే కావాలని చెప్పి, నాకంటే ఎక్కువ ఆత్రం ఉన్నట్టుంది ఆయనకి, ఎక్కువ నాకే కావాలని చెప్పి కూర వేసుకొని తినబోతుంటే పైన నుంచి పెట్టి తీసుకొని ప్లేట్లో పడుతుంది. ప్లేట్లో పడేసి అర్రే పడిందా సరే,
అందరూ నవ్వుకుంటారు. ఎందుకు నవ్వుతున్నారు అని చెప్పి చక్రి అడిగి, ఇప్పుడంటే ప్లేట్లో పడింది, ఇప్పుడు ఇతను వచ్చేసి కేశవ గురించి మాట్లాడతా, అతను వచ్చి ఎల్లికిలా పడుకుంటాడు, ఆయన మొహం మీద పడినా ఇంకే ప్లేస్లో పడినా కూడా మొహం పచ్చడవుతుంది కదా అని చెప్పేసరికి, అవును అదే నిజమే కదా అని చెప్పేసి అనుకుంటారు. ఇంకా మహాలక్ష్మి అడుగుతుంది, ఇల్లు బాగా చేసుకోవచ్చు కదా పెద్ద, ఇలా ఉంది అనేసరికి, లేదమ్మా మా అత్తయ్య వాళ్ళు మాకు కూడా భాగం కావాలనేసి కోర్టులో కేసు వేశారు, స్టే ఆర్డర్ తీసుకున్నారు, ఇప్పుడు ఏమీ చేయలేకపోతున్నామంటే ఇంటి పేపర్స్ ఎక్కడున్నాయి అనేసరికి, తెలియదమ్మా మా నాన్న అడగాలని చెప్పి అక్కడికి ఆ పెద్ద ఆయన వస్తాడు, నారాయణ వస్తాడు. నారాయణతో మాధవ అడుగుతాడు, ఇంటి పేపర్స్ ఎక్కడున్నాయి అంటే, వాటి గురించి నాకు తెలియదు, కావాలంటే చెప్పు, ఏ నైట్లో ఎక్కడ పెట్టున్నాను అయితే నేను చెప్తాను, కానీ నాకు దాని గురించి నాకు తెలీదు అని చెప్పని అంటాడు. సరే మనం ఎదుకుదామా అని చెప్పేసరికి, చూసారా దేనికైనా టైం రావాలా. ఇప్పుడు ఇతనికి కన్నాకి వాళ్ళ గురించి తెలుసుకోవాలా, తను ఎవరికి పుట్టానో, వాళ్ళ అమ్మ ఎవరు అని తెలుసుకోవాలా. ఇప్పుడు బయటపడింది అనమాట. అంటే దాదాపు ఒక 20 years ఉంటాయి కదా తనకి, ఆ 20 yearsలో బయటపడాలా. చూసారా, ఏదైనా సరే నిజం నిద్రపోదు అంటారు కదా, దానికి ఇదే అనమాట. అది సీరియల్ అయినా నిజ జీవితంలో కూడా మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఎప్పటికైనా సరే నిజము నిద్రపోదు, ఎప్పటికైనా బయటపడి తీరుతుంది అని అయితే తెలుసుకోవాలి. ఇంకా దాని గురించి సరే ఆ పెట్టెలో తీసి ఎత్తుకుదాము ఉంటామని చెప్పి ఆ పెట్టెలో తీస్తుంటే, చిన్నప్పుడు మనం నడవలేనప్పుడు ఉంటాయి కదా చెక్కతోటి, అది బయటపడుతుంది. దానికి మహాలక్ష్మి అంటుంది, అది పడేయాలంటే వదిలే, ఇక్కడ పిల్లలు పుట్టినప్పుడు వాడుకోవచ్చులే అని చెప్పని అంటుంది. ఆ తర్వాత కేశవ గౌన్ బయటపడుతుంది. ఎందుకంటే ఆడపిల్లలాగా కేశవ పుట్టినప్పుడు ఆడపిల్లలాగా చేసేవాళ్ళము, ఎందుకంటే ఆడపిల్ల పుడుతుంది అనుకున్నాం, కానీ వాడికి గౌన్ వేసేవాళ్ళు అంతే. ముగ్గురు మగపిల్లకాయలు ఉన్న దగ్గర ఎక్కువగా ఆ మగపిల్లకాయలకే గౌన్ వేసి ఆడపిల్లగా ఫీల్ అయిపోతుంటారు. మా హస్బెండ్కి కూడా ఇంట్లో ఫొటోస్ ఉన్నాయి, అచ్చం ఆడపిల్ల ఉన్నట్టే ఉన్నాడు, అలా సంబరపడుతుంటారు అనమాట. అంటే ఆడపిల్ల లేని లోటును తీర్చుకుంటారు ఆ చిన్న వయసులో. ఇంకా తర్వాత స్కూల్ బ్యాగ్ దొరుకుతుంది. స్కూల్ బ్యాగ్ దొరికిన తర్వాత ఇది చక్రిది కేశవాకి ఇచ్చాము అనేసరికి, దాని కేశవ ఉండే అబ్బా నాకు ఏదైనా సరే సెకండ్ హ్యాండ్ అనేసరికి, ఏ ఇళ్లలో అయినా అంతే, ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు అంటే అన్న వాడుకునే బట్టలు అవ్వచ్చు, అన్న వాడుకునే బ్యాగ్ కావచ్చు, ఏదైనా సరే అది తమ్ముడికి ట్రాన్స్ఫర్ అవుతుంది. పుస్తకాల దగ్గర నుంచి, డ్రెస్సుల దగ్గర నుంచి అన్నవాడిని తీసుకోవాలి. ఏ ఇళ్లలో అయినా అది కామనే, అది కామనే కదా అనేసి మహాలక్ష్మి కూడా అంటుంది. ఇంకా అక్కడ ఎంత ఎదిగినా చెత్త అంతా బయటపడుతుంది, కానీ ఇంకేం బయటపడడం లేదు. అక్కడ కట్ చేస్తే అక్కడ వేరే పెట్టి ఉంటుంది అనమాట. ఆ పెట్టిలో నుంచి ఒక ఫోటో వస్తుంది. ఆ ఫోటో వస్తే అక్కడ చక్రి, మాధవ్, కేశవ వాళ్ళ అమ్మ ఫోటో ఉంటుంది. అరే ఈ ఫోటో చూసి, అవును అయ్యా ఈ ఫోటో ఉంది, నన్ను ఎందుకు ఎత్తుకోలేదు మా అమ్మ, నేను ఎక్కడ లేను అనేసరికి దానికి మాధవ ఉండేసి, అప్పుడు నువ్వు పుట్టుండవులేరా అని చెప్పి, అక్కడ మాధవ అనే ఏజ్ తక్కువగా ఉన్నాడు. అలాంటప్పుడు ఈ పిల్లగాడు ఎక్కడ పుట్టుంటాడు, ఈ పిల్లానికి ఆయనకి ఇన్సిడెంట్ ఒక 20 years అన్న తేడా ఉంటుంది కదా. అంటే అతను సంవత్సరం అప్పుడు ఉన్నాడంటే అతను ఒక 20 years తేడా ఉంటుంది కదా అతనికి. అదే కన్న కొడుకులాగా చూసుకుంటున్నాడు ఆ పిల్లగాడిని. చూస్తే ఇంకా సరే, ఇంకా తీస్తున్న కొద్ది వేరే ఫొటోస్ అన్నీ బయటపడుతుంటాయి. కానీ వీళ్ళకైతే అప్పుడు టెన్షన్ పడుతూ ఉంటారు. చక్రి వాళ్ళు కానీ మాధవ్ వాళ్ళు కానీ భయపడుతూ ఉంటారు. ఎందుకంటే కన్నాకి ఎక్కడ నిజం తెలిసిపోతుందా అన్న విషయానికి వాళ్ళైతే చాలా భయపడుతుంటారు. మళ్ళీ ఇంకొక ఫోటో తీస్తారు. ఇంకొక ఫోటో ఎవరో లేడీ ఫోటో జరుగుతుంది. ఎవరి లేడీ అనేసరికి అక్కడ చక్రి ఉండేసి మాధవ్ అడుగుతాడు. మాధవ్ని వచ్చేసి నాకు తెలీదు అంటాడు. మళ్ళీ చక్రి ఉండేసి అది నీకు పిన్ని అవుతుంది అనేసి కన్నాతో అంటారు. నాకు పిన్ని ఏంటి, మనకు గది పిన్ని అవ్వాల్సింది అంటే, అవును మన పిన్ని అవుతుంది అని చెప్పని అంటాడు. అంతలోపల సరే ఈ చెత్త అంతా బయటపడేయండి అని చెప్పేసి చెప్తుంది మహాలక్ష్మి. ఇది ఆ పెట్టిలో ఫొటోస్ కాకుండా మిగతా చెత్త బయటపడేయండి అనేసరికి, ఇంకా వీళ్ళు చెత్త తీసుకొచ్చి బయట వేస్తున్నసరికి నారాయణ, ఏంది ఈ చెత్త అంతా తీసుకొచ్చి బయట వేస్తున్నారు, అసలు లోపల ఏం జరుగుతుంది అనేసి లోపలైతే చూడడానికైతే వెళ్తున్నప్పుడు అప్పటికీ వీళ్ళకి టెన్షన్ వచ్చేసి ఆ ఫొటోస్ అని పెట్టేసి అని చెప్పేసరికి వాళ్ళు ఆ ఫొటోస్ చూస్తూ ఉంటారు. చూస్తూ ఉండేసరికి ఒక ఫోటో పెరుక్కుంటాడు అనమాట. ఆ ఫోటో పెరుక్కొని చూస్తే ఆ కన్నను ఎత్తుకొని ఒక ఆవిడ ఉంటుందన్నమాట. ఉండేసరికి ఎవరు ఈవిడ అని చెప్పేసి, ఏంటి నన్ను ఎందుకు ఎత్తుకుంది ఈవిడ అని చెప్పేసి కన్న అడుగుతాడు. ఇతను కూడా ఏం మాట్లాడడం, వాళ్ళ నాయన కూడా ఫస్ట్ స్టన్ అయిపోతాడు అది చూడంగానే, ఏం మాట్లాడడం. అంతలోపల ఇతను చూసేసి, ఎవడు ఈవిడ నన్ను ఎందుకు ఎత్తుకొనింది, ఈవిడ మా అమ్మగా ఎత్తుకోవాల్సిందే, అంటే మా అమ్మ చనిపోయినప్పుడు ఈవిని తీసుకొచ్చుకున్నావు కదా నువ్వు, అంటే నువ్వు ఆమెని పెళ్లి చేసుకున్నావా, ఆవిడ ఉంచుకున్నావా, ఆ బజారామి నన్ను ఎందుకు ఎత్తుకునింది, అలా మాట్లాడడం తప్పు కదా.
బజార్ ఆమె నన్నెందుకు ఎత్తుకునింది అని చెప్పేసి నాన్న మాట్లాడేసరికి నారాయణకి ఒళ్ళు మండుతుంది. కన్న తల్లిని అంత చీప్గా మాట్లాడేసరికి తట్టుకోలేక నిజం చెప్పేస్తాడబ్బా, నువ్వు నీ కన్న తల్లి నువ్వు అంత చీప్గా ఎందుకు మాట్లాడుతున్నావు, నీ బిడ్డ నీ అమ్మ ఆమె అని చెప్పేసరికి స్టన్ అయిపోతాడు. ఏంటి నేను సొంత మా అమ్మ మీ అమ్మ అందరూ ఒకటి కాదా అని చెప్పి చాలా ఫీల్ అయిపోయి చాలా బాధపడతాడు. అది దాంట్లో అతను పడే బాధలో అర్థం ఉంది, నేను కాదు అని చెప్పలేదు. కానీ ఇలా నోటికి వచ్చినట్టు మాట్లాడడము, వాళ్ళ నాన్న కాలర్ పట్టుకోవడం అదొక్కటే నాకు నచ్చలేదు. ఆయన పెద్ద అయిన కదా, ఆయన కాలర్ పట్టుకోవడం ఏంది అక్కడ, అది కూడా చెంది ఫోటోలు చూడు వదిన అనేసరికి ఆవిడేదో నార్త్ ఇండియన్ లాగా ఉంది అనేసి మహాలక్ష్మి అనడం. కానీ అప్పుడు తనకు వచ్చేసి నిజం తెలుసుకున్నాక చాలా బాధపడతాడు. కన్నా వచ్చేసి అడుగుతాడు పోయేసి. ఇంకప్పటికి చక్రికి కోపం వస్తుంటుంది, కేశవ కోపం వస్తుంటుంది వాళ్ళ నాన్న మీద. ఎందుకు చెప్పావు అని చెప్పేసి అయితే అడుగుతారు. అది నిజం ఎప్పటికైనా తెలియాల్సిందే కదా. తెలుసుకున్నాక ఇప్పుడు తెలుసుకొని మాత్రం ఏం చేస్తారు, తండ్రి ఒకరే తల్లులు వేరు. ఇప్పుడు ఎవరైనా సరే ఒక వైఫ్ చనిపోతుంటే ఇంకో వైఫ్ని పెళ్లి చేసుకుంటున్నారు, ఆ బిడ్డ పుడుతున్నారు, దాంట్లో పెద్ద అంత రాద్ధాంతమే ఆ పిల్లోడు చేయాల్సిన అవసరం లేదు. అట్ట కూడా ఆయన సొంత కొడుకులాగా చూసుకుంటా ఉన్నాడు. మాధవ వచ్చేసి బంగారం లాంటి కుటుంబము. ఏడ్చేస్తుంటే ఈ అమ్మాయి వచ్చి ఏడవక కన్నా అని చెప్పేసరికి వదిన వాళ్ళ అన్నలే నా అన్నలు కానప్పుడు అలా ఎందుకు అనుకోవాలి, వాళ్ళ నీ అన్నలే కదా, ఆ అన్నలే నా అన్నలు కానప్పుడు నువ్వు నా వదిలి ఎట్లా అవుతావు అని చెప్పి తెగ ఫీల్ అయిపోతూ ఉంటాడు. ఇంకా రేపటి ఎపిసోడ్లో చూడొచ్చు, నేను వెళ్ళిపోతున్నాను ఇంట్లో నుంచి అని చెప్పేసి ఇంట్లో నుంచి అయితే పోతాడనమాట. పోయి ఎక్కడికి పోలే, ఎక్కడో చోట కూర్చొని ఉంటాడు, మళ్ళీ ఇంటికి వచ్చేస్తాడు అనుకో. అది రేపటి ఎపిసోడ్లో మనం చూడొచ్చు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. టాటా బాబాయ్ నమస్తే.